హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు వరుడు టీవీ. హాయ్ బ్రో. హాయ్ హలో ఎవ్రీవన్. హలో విజయవాడ, ఎలా ఉన్నారు బ్రో? ఇది సినిమా విజయవాడ సినిమా అంటున్నారు, మరి ఈ సినిమాతో చూపిస్తారా విజయవాడ అంటే ఏంటో? తప్పకుండా. ఆబ్వియస్లీ టీమ్ అండ్ కాస్ట్ అండ్ క్రూ అందరూ విజయవాడలే. చాలా కష్టపడ్డారు. మినిమం 2 years నుంచి ఈ సినిమా మీద వర్క్ చేస్తున్నారు. అండ్ కరెన్సీ నగర్ మూవీ అండ్ కరెన్సీ నగర్ అనే ఒక టైటిల్ పెట్టారు. సో ఐఎమ్ రియల్లీ ఎక్సైటెడ్. అండ్ మీరే చూస్తారు సినిమా. అండ్ ఇది నార్మల్గా ఉండదు, ఆంథాలజీ థ్రిల్లింగ్. ఫస్ట్ టైం థియేటర్ రిలీజ్. చాలా బాగుంటుంది, చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. మీరే చూసి చెప్పాలి ఆడియన్స్ పరంగా. మరి మీ క్యారెక్టరైజేషన్ ఎలా ఉంటుంది ఈ సినిమాలో? నా క్యారెక్టరైజేషన్ ఆల్రెడీ మీరు ట్రైలర్, టీజర్, ఆల్రెడీ ప్రోమో సాంగ్స్ అవి ఇవి చూసుంటారు. విలేజ్ బ్యాక్డ్రాప్ స్టోరీ నాకు బాగా సూట్ అయ్యే క్యారెక్టర్. నన్ను చాలా బాగా తీర్చిదిద్దారు సతీష్ అన్న, డిఓపి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నాకు ఇంత చక్కటి అవకాశం ఇచ్చింది వెన్నెల అన్న. థ్యాంక్ యూ సో మచ్. అండ్ విజయవాడ క్యాస్ట్ అండ్ క్రూ, ఏడీస్ కానీ, ఆర్ట్ కానీ, ఈచ్ అండ్ ఎవ్రీవన్, ప్రొడ్యూసర్స్ కానీ చాలా బాగా కష్టపడ్డారు. అండ్ లవ్ ఆల్ విజయవాడ. అంటే ఈ రోజు ఇక్కడ మేము అన్నపూర్ణ థియేటర్కి వచ్చాము. ఇంత లవ్, ఇంత వామ్ విషెస్ చేస్తారని అనుకోలేదు. థ్యాంక్ యూ సో మచ్ విజయవాడ. సో మీరు ఫైనల్గా ఏం చెప్పదలుచుకున్నారు విజయాలకి? ఫైనల్గా అందరూ ఒక సినిమాలో అన్ని కలిపి చూసింది కరెన్సీ నగర్లో ఉంటుంది. లవ్, రొమాన్స్, యాక్షన్, సస్పెన్షన్ అండ్ ఆంథాలజీ థ్రిల్లింగ్, ఎనీవన్ అన్ని కలిపి ఈ సినిమాలో చూస్తారని మరీ కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ బ్రో. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మన డైరెక్టర్ వెన్నెల గారికి, అలాగే సతీష్ గారికి, కాస్ట్ అండ్ క్రూ ఎవ్రీ వన్కి
థ్యాంక్స్ చెప్దాం అనుకుంటున్నా. బికాస్ నేను విజయవాడకి వీళ్ళ వాళ్ళే ఫస్ట్ టైం వచ్చిన, ఇక్కడే షూట్కి ఒక 10 days స్పెండ్ చేసిన, అప్పుడే నాకు చాలా నచ్చింది. అండ్ ఫైనల్లీ ఇప్పుడు కూడా ఇక్కడ వచ్చి చూడడం అనేది లైక్ ఇట్స్ అ గ్రేట్ ఆపర్చునిటీ. అందరి ముందు చాలా లవ్ చూపిస్తున్నారు. ఐ ఫీల్ సో హ్యాపీ అండ్ థ్యాంక్ యూ సో మచ్ బ్రో అండ్ థ్యాంక్ యూ. ఈ సినిమా రిలీజ్ అవ్వడానికి మేము చాలా కష్టపడ్డాం, అంతే ఆనందపడుతున్నాం ఇవాళ. చాలా 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 హ్యాపీగా ఉంది. మెయిన్ థ్యాంక్స్ వెన్నెలన్నకి, అన్న అదృష్టం అయిపోతారు. విజయవాడ సినిమా అంటే ఏంటో ఇవాళ చూపిస్తాం మేము, చూడండి. అందరూ థియేటర్స్కి వెళ్ళి ఈ మూవీ చూడాలని చెప్పి కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. హాయ్ ఆల్, ఇది బెజవాడ సినిమా, బెజవాడ కుర్రోడు చేసిన సినిమా, చూసి మీ అందరికి నచ్చిందని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. సో ఫైనల్లీ మా డే వచ్చేసింది. సో ఇక్కడ ఉన్న మా టీం ముందు మా డైరెక్టర్ అన్నకి చాలా థ్యాంక్స్. అసలు మమ్మల్ని చూస్ చేసుకొని మాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. వాళ్ళ బిగ్ హెడ్స్కి ఏమో కానీ మాకు మాత్రం తేట మామూలుగా లేదు. ఎప్పుడెప్పుడు బొమ్మ పడిద్దా, ఎప్పుడెప్పుడు ఎడద్దామని ఉంది. నాకు వర్డ్స్ లేవన్నమాట. సో థియేటర్లో కలుద్దాం. బెజవాడ సినిమా అంటున్నారు, పైగా చిన్న సినిమా అంటున్నారు. జనాలు ఎందుకు రావాలి మీ సినిమాకి? అసలు ఎందుకు రావాలి అంటే ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ బెజవాడ సినిమా కాబట్టి. బెజవాడలో ఉన్న వ్యక్తులు, ఇక్కడ ఉన్న యూత్ చాలా కష్టపడి సినిమా మీద ఉన్న ప్రేమతోని చాలా కష్టపడి, మేము ఎంత కష్టపడ్డామో మీకు తెలీదు. ఇప్పుడు ఏదైతే ఈ రోడ్లపైన ఉన్నదో ఇదే రోడ్లపైన మేము షూట్ చేసాము. నేను రోడ్లపైన బట్టలు చేంజ్ చేసుకున్నా, కాస్ట్యూమ్ చేంజ్ చేసుకోవడం, అంత ఇండీ ఫిల్మ్, అంత ఫిల్మ్ మీద ప్రేమతో చేసామన్నమాట. నేను వీళ్ళ వల్లనే ఫస్ట్ టైం విజయవాడకి నేను వచ్చిన. యాక్చువల్గా హైదరాబాద్, కానీ నేను విజయవాడకి వీళ్ళ వల్లే వచ్చిన. ఆ రోజు నుంచి నేను ఎప్పుడెప్పుడు విజయవాడ, ఇప్పటివరకు నేను 5 times వచ్చిన ఈ షూట్ జరిగినప్పటి నుంచి. సో ఇక్కడ కూడా నాకు ఒక ఫ్యామిలీ లాగా అయిపోయినారనమాట, చాలా కలిసి అందరు ఒక టీం లాగా. అండ్ చాలా మంచి బెస్ట్ సినిమా ఇది. ఈ మధ్య మీరు చూసిన సినిమాలా కాదు, చాలా మంచి స్టోరీతోని. ఇక్కడ కరెన్సీ నగర్ అని ఒక ప్లేస్ ఉంది, మీ అందరికి ఐడియా ఉండి ఉంటుంది కదా. సో మన టైటిల్ కూడా కరెన్సీ నగరే. సినిమా గురించి, ఈ క్యాష్ గురించి, ఈ డబ్బుల వల్ల జరిగే మనిషి లైఫ్లో ఏమేమైతే ప్రాబ్లమ్స్ వస్తాయో ఆ ప్రాబ్లమ్స్ గురించి చెప్పే ఒక చిన్న స్టోరీ అనమాట ఇది. ఇది ఒక ఆంథాలజీ మూవీ, దీంట్లో 4 stories ఉంటాయి. సో ఐ రిక్వెస్ట్ విజయవాడ పబ్లిక్ అందరికీ మీరు ఒకసారి వచ్చి మన విజయవాడ యూత్ని మీరు ఒకసారి సపోర్ట్ చేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. డైరెక్షన్ ఎలా ఉందన్న? చాలా బాగుంది, చాలా ఫ్రెండ్లీ ఉంది. అండ్ ఏ రోజు ఒక డైరెక్టర్తో వర్క్ చేస్తున్న ఫీలింగ్ లేదు మాకు. చాలా ఫ్రెండ్లీగా బ్రో అని మాట్లాడుకుంటూ జరిగింది. సమ్ టైమ్స్ సీన్ రాకపోయినా కానీ, సమ్ టైమ్స్ ఎందుకంటే బయటికి మనం షూట్స్ కోసం వచ్చినప్పుడు చాలా రకాల ఇబ్బందులు వస్తూ ఉంటాయి మనకి. సో అవన్నీ తట్టుకొని నిలబడి ఆయన లేదు మనం చేయగలుగుతాము, మనం ఎలా అయినా థియేటర్లో రిలీజ్ చేయాలి అయినా ఒక ఏమంటుంది అని కంకణం కట్టుకున్నాడు అనమాట, రిలీజ్ చేయాలి అని. సో ఈరోజు ఫైనల్గా రిలీజ్ అవుతుంది. ఐఎమ్ సో హ్యాపీ అండ్ ఆయనతో వర్క్ చేయడం ఐఎమ్ రియలీ హ్యాపీ అండ్ ఎక్స్పెక్టింగ్ ఫ్యూచర్లో మేము మళ్ళీ ఇంకా వర్క్ చేస్తాం అనుకుంటారు. యా. సాంగ్స్ ఎలా ఉంటాయి సినిమాలో మరి? సాంగ్స్ నేను 2 songs విన్నా, చాలా బాగున్నాయి. దాంట్లో ఒకటి నా సాంగ్, సెల్ఫ్ డబ్బా అని కాదు, పైసా పైసా అని ఒక సాంగ్ ఉంది, చాలా బాగుంది. అది మనీ గురించి. సో అది మేము ఐ థింక్ ఇంకా 2 daysలో మ్యాంగో మ్యూజిక్లో రిలీజ్ చేస్తాము. చాలా బాగా వచ్చినాయి సాంగ్స్ అయితే. మ్యూజిక్ డైరెక్టర్ కూడా ఇంతకుముందు ప్రీవియస్గా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళే. మీరు మిడిల్ క్లాస్ మెలోడీస్ అవన్నీ మూవీస్ చేస్తుంటే ఆ మ్యూజిక్ డైరెక్టర్ వాళ్ళే మనకి దీనికి మ్యూజిక్ ఇచ్చారనమాట. ఓకే, థ్యాంక్ యూ.